నారాయణ జ్యేష్ఠులు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు సుందరకాండలోని 40, 41, 42వ సర్గ తత్వార్థంతో కూడిన అర్థ వివరణ తెలుసుకుందాము. 40వ సర్గలో హనుమంతుడి ద్వారా సీతమ్మ తల్లి రాముడికి సందేశము పంపడము. ఇప్పుడు హనుమంతుడి మాటలన్నీ విన్న సీతమ్మ తల్లి చాలా సంతోషించి మరలా ఆయనతో ఇలా చెప్తుంది, మీ మాటలు విన్నాక చాలా ఆనందం కలిగింది. రాముడి దగ్గరికి వెళ్ళి కాకి మీద బ్రహ్మాస్త్రము ప్రయోగించిన కథను, తర్వాత ఒకనాడు అడవిలో ఉన్నప్పుడు నా నుదుటి మీద బొట్టు చెరిగిపోతే రామచంద్రుడు మనశిల అని ఒక శిల ఉంటాది, ఆ శిలతో నాకు బొట్టు పెట్టారు. ఆ సంగతి కూడా రాముల వారికి మీరు గుర్తు చెయ్యండి. ఈ చూడామణి నా దగ్గర ఎంతో జాగ్రత్తగా పెట్టుకున్నాను ఇన్ని రోజులు. ఈ చూడామణిని చూస్తుంటే రాముడిని చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఆ రకంగా ఆనందిస్తున్నాను. అటువంటి చూడామణిని మీతో రాముల వారికి ఇవ్వడానికి నేను మీకు పంపిస్తున్నాను రాముడి దగ్గరికి అని చెప్పి, ఈ జాగ్రత్తలని చెప్పి అమ్మవారు చూడామణిని హనుమంతుల వారికి ఇస్తుంది. వెంటనే హనుమంతుడు తన శరీరాన్నంతా పెంచి తిరుగు ప్రయాణానికి సిద్ధపడుతుంటే సీతమ్మ తల్లికి మళ్ళా కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. దుఃఖంతో, నాయనా వానరోత్తమ, రాముడు నన్ను ఈ దుఃఖ సముద్రంలో నుండి బయటికి వచ్చేటట్లు ఏదో రకంగా నీవే చెయ్యగలవు. ఇక్కడ ఈ రాక్షస స్త్రీలు నన్ను ఏ రకంగా బెదిరిస్తున్నారు, నేను ఎంత బాధపడుతున్నానో ఇవన్నీ కూడా మర్చిపోకుండా రాముడికి చెప్పవా అని మరీ అడిగిందంట. నాయనా, నీ ప్రయాణం చాలా సుఖంగా సాగాలి. ఇంకా నీవు చేయవలసిన పని కొద్దిగా మిగిలి ఉంది అని చెప్పి హనుమంతుడికి వీడ్కోలు పలుకుతుంది. అప్పుడు హనుమంతుడు అనుకుంటాడు, వెంటనే నేను వెళ్ళిపోకూడదు, లంకలో ఇంకా కొంచెం పనులు ఉన్నాయి నాకు, ఈ పనులు చేసుకొని తర్వాత వెళ్తానని ఆయన మనసులో అనుకుంటాడు. సీతమ్మ తల్లితో చెప్పాడు. అలా మనసులో అనుకుని ఉత్తర దిక్కు వైపు అలా ఎగురుతాడు హనుమంతుడు. అంటే ఈ 40వ సర్గలో తత్వోపదేశం ఏమిటంటే, మనల్ని ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు భగవంతుడిని నన్ను రక్షించు అని వేడుకోవాలంటే మనకుగా మనము వేడుకొని కంటే మన గురువు ద్వారా భగవంతుడికి సందేశం పంపాలంట. అలా సీతమ్మ తల్లి తన గురువు అయిన హనుమంతుడి ద్వారా పరమాత్ముడైన రాముల వారికి సందేశాన్ని పంపారు ఈ సర్గలో. తర్వాత 41వ సర్గ. ఈ 41వ సర్గలో ఇక్కడ చూడామని అమ్మవారు పంపించారు రాముల వారి కోసం. ఈ చూడామని అంటే ఏమిటి? భగవంతుడి మీద వ్యామోహమే. ఇంకా ఈ సర్గలో మనకేం తెలుస్తాదంటే, రావణాసురుడి మనసులో ఏమనుకుంటున్నాడు రాముడు గురించి. కాబట్టి కొంచెం రావణుడితో మాట్లాడితే గాని రాముడి గురించి రావణాసురుడు ఏమనుకుంటున్నాడో ఆ విషయాలు బయటకు వస్తాయి. ఆ తర్వాత రావణాసురుడు ఏమనుకుంటున్నాడో అది విన్న తర్వాత ఈ అశోకవనం మొత్తం ధ్వంసం చేయాలి. ఇది ఒక ప్లాన్ చేసుకుంటారు హనుమంతుడు తన మనసులో అనుకుంటాడు. ఇక్కడ మనకి అమ్మవారు చూడామణిని తత్వార్థము తెలుసుకుందామమ్మా. అమ్మవారు చూడామణిని పంపించారు రాముల వారి కోసం. చూడామణి అంటే ఎక్కడ పెట్టుకుంటారు ఆడవాళ్ళు? కేశభూషణం, చక్కగా తలలో పెట్టుకుంటారు చూడామణిని. మరి రాముడు అమ్మవారికి ఏం పంపించారు? అంగుళీయకం పంపించారు, ఉంగరం. అది ఎక్కడ పెట్టుకుంటారు? చేతి వ్రేలికి పెట్టుకుంటారు. కరవిభూషణము అర్థమేంటి మనం ముందటి సర్గలో తెలుసుకున్నాము. ఇప్పుడు చూడామణి అనేది తలలో పెట్టుకుంటే కేశభూషణము. ఈ చూడామణికి అర్థం ఏంటో తత్వార్థం తెలుసుకుందాం.
ఇప్పుడు రాముడైన పరమాత్ముడు ఏం చేశాడు? అంగుళీయకము అనే ఉంగరము లాంటి మంత్రమును రాముడు ఆచార్యుడైన హనుమంతుడి ద్వారా జీవుడి దగ్గరికి పంపారు. మోక్షం అందించగల జీవుడు ఆచార్యుడి ద్వారా భగవంతునికి తెలియజేయవలసినది ఏమిటి? మంత్రము చేస్తుంటాడు జీవుడు. మరి ఆచార్యుడి ద్వారా భగవంతుడికి తెలియజేయాలి. ఏం తెలియజేయాలి? భగవంతుడంటే వ్యామోహము, నాకు భగవద్ వ్యామోహము ఉంది అని తెలియజేయాలి. అందుకే ఈ చూడామణి అనే భగవద్ వ్యామోహాన్ని అమ్మవారు ఆచార్యుడైన హనుమ ద్వారా పరమాత్ముడైన రాముడి దగ్గరికి పంపించారు. ఆ వ్యామోహమునకే కేశభూషణము అని పేరు. ఇప్పుడు స్త్రీ యొక్క కేశాలే కదా అందం ఎక్కువ అనిపిస్తాయి. ఆ స్త్రీ కేశపాశమే పురుషుడికి వ్యామోహము కలిగించును. అందుచే ఎక్కడైనా పురుషుడు చనిపోయినప్పుడు, భర్త చనిపోయిన స్త్రీకి వ్యామోహము పోయినది అనే దాన్ని సూచించుట కొరకు ఇంతకు ముందు పూర్వకాలములో కేశములను తీసివేయుట ఆనాడు ఆచారంగా ఉండింది. ఆడవాళ్ళు కేశములు తీసివేయడం అంటే అట్లా మనము తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్తే కూడా భగవంతుడికి తల వెంట్రుకలను అర్పిస్తాము. అంటే దీనికంతటికి అర్థము ఏమిటంటే మనలో ఉన్న వ్యామోహాలంతా విడిచిపెట్టేయడం కేశముల ద్వారా. ఇప్పుడు ఈ వ్యామోహము ఆత్మకు విషయముల పైనను భగవంతుడి పైన దేని మీదైనా ఉంటది వ్యామోహము. కుటుంబం మీద ఎక్కువగా ఉంటది, కొంతమందికి భగవంతుడి మీదే పిచ్చి వ్యామోహము ఉంటది. ఇప్పుడు కుటుంబ విషయాల మీద ఎక్కువగా వ్యామోహం కలిగిందే అనుకోండి, 24 గంటలు దేవుడిని మర్చిపోయి కుటుంబం వాటి గురించి, సంసారం గురించి, అప్పుడు ఇప్పుడు ఏం తెలుసుకుంటున్నాం మనము? ఆత్మస్వరూపము. మరి ఆత్మ అనేది సత్యమే కదా. మనిషి చనిపోతే శరీరం ఏమన్నా మాయమైపోతుందా? మనిషితో పాటి పోదు కదా. శరీరం ఇక్కడే ఉంటుంది, అది బూడిదైపోతుంది. మరి ఏం వెళ్ళిపోతుంది? శరీరంలో ఉండే ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ సత్యం మనందరికీ తెలుసు. కానీ ఆత్మస్వరూపాన్ని చెరిచేది ఏమిటి? విషయాల మీద ఉన్న వ్యామోహమే ఆత్మస్వరూపాన్ని చెడగొడతాది. అదే వ్యామోహము జీవుడికి భగవంతుడి మీద ఉందనుకోండి, అది ఎంతో అందాన్ని ఇస్తుంది, వ్యామోహానికే అందం ఇస్తుంది. అందుకే భగవంతుడి మీద వ్యామోహము కేశభూషణము. విషయములపై వ్యామోహము లేక భగవంతుడి అందే వ్యామోహమును కలిగి ఆ వ్యామోహముచే పొందిన గాని ఇంక నేను బ్రతకలేను అనే స్థితి కలిగినట్లు సీతమ్మ తల్లి ఆచార్యుడి ద్వారా పరమాత్మైన రాముడికి తెలుపుతూ ఉన్నారు. ఇదియే సీతమ్మ తల్లి పంపిన చూడామణి తత్వార్థము చూడామణికి. నెక్స్ట్ కాకాసుర వృత్తాంతముచే అమ్మవారు నిన్న చెప్పుకున్నాం కదా, ఒక కాకి కథ. మనం కాకాసుర వృత్తాంతం, ఆ కథ రాముల వారికి వినిపించడం అంటే తాను కూడా రాముల వారికి శరణాగతను అని తెలియ. అంటే నీచుడైన కాకాసురుడి యందే శరణాగత రక్షణ ప్రదర్శించిన స్వామి, నేను అనుక్షణము స్వామి నామస్మరణం చేస్తుంటే నన్ను ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని అమ్మవారు నివేదిస్తున్నారు. చివరికి రాముడు ముందటి సర్గలో చెప్పుకున్నాం కదా, అమ్మవారు తుడిస్తే కొంచెం బొట్టు అనేది పక్కకు జరిగితే రాముల వారు మనశ్శిలతో బొట్టును పెడతారు. మనకి ఆ మనశ్శిలలు భద్రాచలంలో దొరుకుతాయి. భద్రాచలంలో అక్కడ పంచవటి దగ్గర ఉంటాయి ఆ మనశ్శిలలు అనేది. ఆ మనశ్శిలతో బొట్టు నుంచట ఇక్కడ అమ్మవారు గుర్తుగా చెప్పాను. ఇక్కడ అమ్మవారు ఏం చెప్తున్నారు? నిజంగా భగవంతుడి యందు ఒక ప్రేమ, ఒక జీవుడికి భక్తి కలగాలి అంటే అది మనము నాకు ఈరోజు భగవంతుడి మీద చాలా ప్రేమ కావాలి, భక్తి కావాలి అనుకుంటే, మనకుగా మనం కావాలనుకుంటే ఏది రాదు.
ఆ భక్తి అనేది కూడా ఆయన అనుగ్రహము, భగవద్దత్తమే. నేను ఎంత ప్రయత్నించినా కూడా రాదు అని అమ్మవారు, రాముడు మనస్సులతో ఆమె నుదుటిన బొట్టు పెట్టేదానికి తత్వార్థము ఇది. రామచంద్రుడే బొట్టు అమ్మవారి నుదుట దిద్దడం అంటే ఆయన అనుగ్రహం ఉంటేనే భక్తి అనేది కలుగుతుందని అమ్మవారు ఇక్కడ ఆ విషయాన్ని హనుమకు చెప్పమని. ఈ విధముగా ఒక జీవుడైన ముముక్షువు ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడనే ఒక పద్ధతి ఇక్కడ ఈ శ్లోకాలలో మనకు సూచించబడింది. ఇక్కడ హనుమంతుడు ఆచార్య స్వరూపంగా జీవుడైన శిష్యుడు లాంటి ఆత్మను పరీక్షిస్తారు. కానీ ఎవరైనా శిష్యుడు గురువు గురించి సరిగా ఏది తెలుసుకోకుండా ఎవరిని గురువుగా స్వీకరించరాదు. ఒక వ్యక్తిని మనము గురువుగా స్వీకరించాలి అంటే ఆ గురువుకు ఎంత జ్ఞాన వైభవము ఉంది, ఆ గురువు ఆచార వ్యవహారాలన్నింటినీ జాగ్రత్తగా గుర్తించి ఆలోచించి అటువంటి వ్యక్తినే ఆచార్యుడిని గురువుగా మనము స్వీకరించాలి. ఇక్కడ మొదటగా సీతమ్మ తల్లి హనుమను అనుమానించెను. హనుమ రామచంద్రుడి దివ్యమంగళ విగ్రహము. ఆ దేవదేవుడి గుణాలన్నీ కూడా హనుమ కీర్తించాడు. కొంత నమ్మును. ఆ పైన అంగుళీయక అమ్మవారు అప్పుడు నమ్మి ఆ తరువాత ఆ పైన అంగుళీయకం కూడా హనుమంతుడైన గురువు ఇస్తారు. అప్పుడు స్వస్వరూపమును దర్శింపజేస్తాది అంగుళీయకం తీసుకున్నాక. ఇట్లా ఆచార్యుడి స్వరూపాన్ని తెలుసుకొని శిష్యుడు అతన్ని గురువుగా స్వీకరించాలి అని సీతమ్మ తల్లి తన యొక్క ప్రవర్తన చేత ఇక్కడ సూచిస్తున్నారు మనలాంటి జీవులకి. ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది. ఆచార్యుడికి ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా అతనిలో అహంకారము ఉండరాదు. అహంకారము గురువులో, ఆచార్యుడిలో ఉంటే ఎంత జ్ఞానము ఉన్నను ఆ జ్ఞానము విషము కలిపిన ద్రాక్షరసము వలె ఉపయోగము లేకుండా అవుతుంది. అందుకే ఎక్కడైనా గురుస్వరూపంగా ఉన్న వాళ్ళు అహంకార రహితంగా ఉండాలి. ఆ విషయాన్ని సాక్షాత్తు హనుమంతులు ఇక్కడ సూచించారు. సీతమ్మ తల్లి ముందటి సర్గలో హనుమను ప్రశ్నిస్తాది. నీ ఒక్కడివి, మీరు గరుత్మంతుడు, వాయుదేవుడు, మీరే ఇంత పెద్ద సముద్రాన్ని 100 యోజనాలు దాటగలరు. మీ వానరులలో ఇలా దాటగలిగి సముద్రాన్ని కార్యాన్ని నెరవేర్చగలే వాళ్ళు అసలు ఎవరూ లేరు, మీరు ముగ్గురే దాటగలరు అని అమ్మవారంటే హనుమ ఏమని చెప్పారు అప్పుడు? నేను చాలా తక్కువ వాడిని, అక్కడ ఉన్న వానర సైన్యములో అందరూ గొప్పవాళ్లే, అందరూ నాకంటే గొప్పవాళ్ళు, నాతో నాకంటే తక్కువైతే ఒక్కడు కూడా లేదు, తక్కువ అంటే నేనొక్కడినే, అందుకే నేను మీ దగ్గరికి రాగలిగాను అని చెప్తారు. అక్కడ నిజంగా గమనిస్తే ఎవ్వరికి కూడా 100 యోజనాల సముద్రము దాటే శక్తి అయితే లేదు, ఒక్క హనుమంతుడికే ఉంది. ఆయన ఒక్కడే సమర్థుడు. మరి అంత సమర్థుడైనా ఎంత చక్కగా నేనందరికంటే తక్కువ వాడిని అని పలికాడు. ఇక్కడ హనుమంతుడి యొక్క అహంకార రాహిత్యము ఎంత గొప్పది అనేది ఇక్కడ సూచించబడింది. కాబట్టి ఇది తెలుసుకోవడం ద్వారా ఒక ఆచార్యుడికి ఈ అహంకార రాహిత్యం అనే స్థితి చాలా అవసరము. ఇంకా సీతాదేవి హనుమంతులు వీళ్ళిద్దరూ సంభాషించే దగ్గర శిష్యుడు అనే వాళ్ళు ఎలా ఉండాలి, ఆచార్య స్వరూపము ఎలా ఉండాలి అనేది స్పష్టంగా నిరూపించబడింది. ఇప్పటి వరకు మనకు ఈ 41వ సర్గ వరకు ఏమి జరిగింది?
ఉమ్, మొత్తము సుందరకాండ అంతా తీసుకుంటే 3 భాగాలుగా ఉంటుంది సుందరకాండ. ఒక భాగమేమో అన్వేషణము, రెండవ భాగము దర్శనము, మూడవ భాగము విరోధి నిరసనము. ఇప్పటి వరకు 41 సర్గల వరకు సీతమ్మ తల్లిని అన్వేషణ చేయడము, అమ్మవారి దర్శనం చేయడము జరిగింది. ఇంకా ఏంటి మూడవది ఏముంది? విరోధి నిరసనము. విరోధి నిరసనం అంటే అర్థం ఏమిటి? ఇక్కడ హనుమంతుడు ఒక సాధకుడుగా భగవంతుడి రాముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఒక జీవుడైన సీతమ్మ తల్లిని ఆత్మను తరింపజేయుటకు వచ్చిన ఒక ఆచార్యుడిగా, ఒక రామదూతగా కూడా మనకు కనిపిస్తున్నాడు. ఎవరైనా భగవంతుడు కావాలి అనే కోరుకుండే సాధకుడు ఫస్ట్ ముఖ్యంగా మొట్టమొదటగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, సాధకుడు దేహము వేరు ఆత్మ వేరు, ఆ జ్ఞానము ముఖ్యంగా రావాలి సాధకుడికి. దేహము వేరు ఆత్మ వేరు, ఆ జ్ఞానముతోటే మనం రోజు చేసే కర్మలు, పనులు, ఏ పని చేసినా ఆత్మస్వరూపంగా చేయాలి. నేను ఆత్మస్వరూపాన్ని ఎప్పుడైతే దేహము వేరు ఆత్మ వేరు అనే జ్ఞానం పొందుతాడో సాధకుడు, అప్పుడు నిత్య జీవితంలో మనం చేసే విషయాలలో, మనము మాటల్లో గాని, చేతలో గాని, ఆలోచనలలో గాని, మనము చేసే ప్రతి పనిలో కూడా ఎంతో జాగ్రత్తగా చేయగలము. ఎందుకంటే ఆ చేసే కర్మ అనేది జ్ఞానముతో కూడుకొని ఉంటుంది. అప్పుడు మనం పొరపాట్లో కూడా తప్పులు చెయ్యలేము. సహజ సిద్ధంగా తప్పు చెయ్యడానికి మానవ సహజంగా ఎప్పుడైనా చెయ్యపోయినా కూడా, ఎప్పుడైనా ఈ ఆలోచన, మీ జ్ఞానంతో కూడుకున్న ఆలోచన ఉంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి జ్ఞానముతో కర్మ ఆచరిస్తాడు. దానిచే ఆత్మస్వరూపమును దర్శించుటకు తగిన ఇంద్రియ జయము, మనోజయము సిద్ధించి ఆ వ్యక్తి సమత్వ బుద్ధి అనేది అతని బుర్రలో ఉదయించి ఆత్మనిష్ఠుడయి అలా కర్మలు చేసే వ్యక్తి తప్పకుండా రాముడి వద్దకు చేరుతారు. సుందరకాండలో హనుమంతుల వారి ప్రయాణ వృత్తాంతము దీనిని సూచిస్తుంది. ఇక్కడ హనుమంతుడైన ఆచార్యుడు ఎవరి అనుగ్రహం పొందారు? రాముల వారి అనుగ్రహము పొంది, రాముల వారి ఆజ్ఞ చేత సంసారమున ప్రవేశించి భగవంతుడి ప్రాప్తికై తప్పిస్తూ బంధములో ఉన్న సీతమ్మ తల్లిని యొక్క జీవుడిని అన్వేషించి, వెతికి, పరీక్షించి, ఆమెకు భగవంతుడి కథా ప్రసంగముల చేత ఆ సీతమ్మ తల్లి అనే జీవుడికి ఆనందము కలిగించి, ఇక్కడ తన స్వస్వరూపము ఏమిటి అనేది కూడా, గురుస్వరూపాన్ని తన శిష్యుడైన సీతమ్మ తల్లి లాంటి ఆత్మకు దర్శింపచేసి, ఆ తర్వాత అంగుళీయకము అనే మంత్రాన్ని అమ్మవారికి ఇచ్చి, అమ్మవారు చాలా శోకముతో కృంగిపోతుంటే ఆ తల్లికి చాలా ధైర్యాన్ని కలిగించి, అమ్మవారికి ఎప్పుడు కూడా మనిషి కృంగిపోకూడదు, ఎన్ని కష్టాలు వచ్చినా ఎప్పుడు ధైర్యము చాలా అవసరము. ఎంత నువ్వు రేపు చనిపోతున్నావని తెలిసినా కూడా కృంగిపోకూడదు, ఆ ధైర్యం కావాలి. అలా అమ్మవారు భయముతో అమ్మవారు కృంగిపోయే ఆ సమయంలో అమ్మవారికి అలా భగవత్ ప్రాప్తికి ఉండే ప్రతిబంధకాలన్నీ కూడా సీతమ్మ తల్లికి తొలగించి ధైర్యాన్ని ఇచ్చి, మరలా భగవంతుడైన రాముడి వద్దకు వెళ్ళి ఆ జీవుడు ఎవరు? సీతమ్మ తల్లి. చూడామని భగవత్ వ్యామోహంతో అమ్మ తప్పిస్తుంది. ఆ భగవత్ వ్యామోహం ఏముందనే విషయాన్ని రామచంద్రుడికి విన్నవించి ఆ జీవుడిని రక్షింపచేస్తాడు. ఇది ఆచార్య కృత్యము. ఆచార్యుడు అనేవాడు తన శిష్యుల దగ్గర ఇటువంటి ప్రవర్తనతో ఉండాలి. ఇదే సుందరకాండ మొత్తము మనకు వివరిస్తుంది. సుందరకాండ మొత్తము తెలిసేది ఇదొక్కటే. టోటల్ సుందరకాండ కథంతా కూడా ఇటువంటి ఆచార్య కృత్యము.
రామదూతగా హనుమంతుడు చేసిన మహాద్భుతమైన కథ అంతా కూడా ఈరోజు మనకు సుందరకాండలో నిరూపించబడినది. సీతారామ భక్తుడుగా ఇక్కడ హనుమంతుల వారు మనకు దర్శనమిస్తున్నారు. ఇక్కడ సీతమ్మ తల్లి భగవంతుడికి దూరమైపోయి రావణాసురుడి బంధములో చిక్కుకొని భగవంతుడిని పొందాలని తపిస్తున్న ముముక్షువైన జీవుడు ఏ రకంగా ప్రవర్తించాలి నిత్య జీవితములు అనేది ఇక్కడ అమ్మవారు మనకు నిరూపిస్తున్నారు. తర్వాత ఇట్లు సుందరకాండలో బాహ్యాంతరార్థములలో సుందరకాండ జీవితములో ఎన్నో విషయాలు మనకిక్కడ వివరిస్తుంది. శ్రీరామ మంత్రము చెప్తారు ఇక్కడ. శ్రీరామ మంత్రం ఏంటి? ఓం రామ్ రామాయ నమః అని పెద్దలు చెప్తారు ఈ మంత్రాన్ని, రామ మంత్రం. ఈ మంత్రాన్ని 3 భాగాలుగా ఉంటాది. ఓం అనేది ఒక భాగము, రామాయ అనేది ఒక భాగము, నమః అనేది ఒక భాగం. ఓములో ఏముంటాది? అకార ఉకార మకారాలతో కలిగితేనే ఓం అవుతుంది, అంతే కదా. ఓం బొడ్డు దగ్గర నుంచి అలా ఓం అనే శబ్దం అనేది వస్తా. అకార ఇక్కడ ఆ ప్లస్ ఊ ప్లస్ మా కలిపితే ఓం అవుతుంది. ఆ అకార స్వరూపుడు ఎవరంటే ఇక్కడ రాముడు, సర్వేశ్వరుడు. మకార స్వరూపుడు ఎవరంటే జీవుడు. ఉకారం అంటే వాళ్ళకు జీవుడు సర్వేశ్వరుడికి చెందినవాడనుట. ఇక్కడ సుందరకాండము మొత్తము మనకి 3 భాగాలుగా కనిపిస్తుంది. ఏమిటి? సీతాన్వేషణ. ఇక్కడ సుందరకాండ అంతా ఏంటి? మొదట సీతాన్వేషణ, అమ్మవారి యొక్క కష్టాలు, అమ్మవారి యొక్క దుఃఖాన్ని తొలగించడము. నెక్స్ట్ విరోధి నిరసనము, అశోకవనాన్ని ధ్వంసం చేయడము. ఇక్కడ సీతాన్వేషణ. ఓం చెప్పాం కదా, ఆ ఊ మా అంటే ఓము అకారముచే సర్వేశ్వరుడిచే అకారముచే తెలియజేయబడు సర్వేశ్వరుడికే చెందబడిన మకారమైన జీవుడు. ఈ జీవుడు మకారము కదా, మనం చెప్పుకున్నాం కదా. మకార ఆ ఊ మా అంటే ఓము, మకార స్వరూపుడు జీవుడు కదా. ఈ జీవుడు ఎవరికి చెందినవాడు? ఓములో ఉండే అకారం అనే సర్వేశ్వరుడికి చెందినవాడు జీవుడు. ఇప్పుడు మనము ఓం అనే ఒక అక్షరముతో ధ్యానం చేయాలి అంటే, మన ఆత్మ పరమాత్మను చేయాలి అంటే ఓం నమో నారాయణ అలాంటి ధ్యానం చేయాలి. కావున ఇక్కడ హనుమంతుడు సీతను అన్వేషించిన భాగము ఓం రామాయ నమః అను మంత్రములో ఓం అను ప్రథమ అక్షరమునకు వివరణ ఇప్పుడు తెలుసుకున్నాం. నెక్స్ట్ రామాయ. ఓం అయిపోయింది కదా. రామాయ అంటే ఏంటి? సీత యొక్క వృత్తాంతం అంతా వస్తుంది. రాముడి కొరకే, రాముడికి చెందినదే, సర్వస్వము రాముడే అని జీవుడి యొక్క స్వరూపము ఇక్కడ నిరూపించబడుతుంది మనకి. ఆమె ఎటువంటి ఐశ్వర్యము ధనమును కూడా కోరుకోకుండా రామ గుణానుభవమే ఆనందదాయకము అని రామాయ అనే పదం ద్వారా ఇక్కడ మనకు వివరిస్తున్నారు వాల్మీకి మహర్షి. అంటే రామాయ అనే ఒక తపస్సు చేసింది సీతమ్మ తల్లి. అయిపోయింది. నెక్స్ట్ 3వ భాగం. ఇప్పుడు సుందరకాండ 3 భాగాలు అనుకున్నాం మనం. అయిపోయింది. 3వ భాగం ఏంటి? అశోకవన ధ్వంసము. ఈ 3వది ఏంటి? విరోధి నిరసనము. విరోధి నిరసనం అంటే ఏమిటి? ఇక్కడ ఓం రామాయ వాటికి మనం ఏమిటి అర్థం తెలుసుకున్నాం. నమః అనే పదము ఏమిటంటే భగవంతుడిని పొందడానికి వ్యతిరేకమైన విషయాలు మనకు ఎన్నో జరుగుతుంటాయి. ఈరోజు మనకి చదవాలని ఉంటుంది, పారాయణాలు చేయాలని ఉంటుంది, యాత్రలకు వెళ్ళాలని ఉంటుంది. అలాంటి వాటికి వ్యతిరేకమైన వాటిని తొలగిస్తుంది నమః అనే పదం. భగవంతుని పొందడానికి వ్యతిరేకంగా వచ్చే ఈ విషయాలు ఏమన్నా ఉంటే ఇంద్రియ విషయాలు వాటిని అంటే తొలగిస్తుంది. అశోకవనమును పాడు చేస్తాడు. ఎవరు? మన హనుమంతుల వారు. లంకను కాల్చుట
లంకనంతా కూడా కాల్చేస్తారు. ఇప్పుడు అశోకవనాన్ని ధ్వంసం చేయడము ఇదంతా కూడా విరోధి నిరసనము అనే నమః అనే అర్థాన్ని మనకిక్కడ మహర్షి వివరిస్తున్నారు. ఇప్పుడు సుందరకాండ మొత్తము మొదటి సర్గ నుంచి 68వ సర్గ వరకు అంతా తీసుకుంటే ఓం రామాయ నమః అనే రామ మంత్రానికి వివరణ ఈ సుందరకాండ మొత్తం అని ఇక్కడ కనిపిస్తుంది మనకు. రావణ ప్రమదావనము అని వస్తుంది ఈ శ్లోకంలో. రావణ అంటే ప్రమదావనుడు అంటే ఇక్కడ హనుమ. ఇక్కడ వనము అంటే ఏమిటి? అశోకవనం. అశోకవనములో ఎవరు వస్తుంటారు ఎక్కువగా? రావణాసురుడి అంతఃపుర స్త్రీలు తిరుగుతూ ఉంటారు అశోకవనములో. ఇక్కడ హనుమంతుల వారు ఎవరు? సీతమ్మ తల్లి రక్షకుడు హనుమంతుడు. మరి అంతఃపుర స్త్రీలు నివసించడి ఆ వనమును భగ్నము చేయదలిచెను అని అర్థము ప్రమదావన అనే దానికి వస్తుంది మనకు. ఇప్పుడు హనుమంతుడు ఏమనుకున్నారు? సీతమ్మ తల్లికి వెళ్ళొస్తానని ఉత్తర దిక్కుగా బయలుదేరారు కదా. బయలుదేరి ఇప్పుడు హనుమంతుల వారు ఆలోచిస్తున్నారు, నేను వెళ్ళకూడదు, అసలు రావణాసురుడు మనసులో ఏమనుకుంటున్నారు అవన్నీ కొంచెం కనుక్కొని వెళ్ళాలి, కొంచెం జాగ్రత్తగా నేను ఇప్పుడు వచ్చిన పని చెడిపోకుండా చాలా జాగ్రత్తగా నేను అడుగులు వేసి పని చెయ్యాలి. ఇప్పుడు తెలివైన సమర్థుడైన దూత ఎలా ఉంటాడు? అతనికి మనం ఒక పని అప్పచెప్పి బయటికి పంపిస్తాము. కొంతమంది వ్యక్తులు చెప్పిన పనిని సరిగా చెయ్యరు అంటే ఆ వ్యక్తి సమర్థుడైన వ్యక్తి కాదని. కొంతమందికి ఒక్కసారి చెప్పగానే ఏ పనైనా చక్కగా పని చేసి దానితో పాటు తను వెళ్లే దారిలో ఇంకా 4-5 పనులు కూడా చేసేయగలిగే సమర్థులు ఉంటారు. హనుమంతుల వారు అటువంటి సమర్థుడు. చెప్పిన పని రాముడు ఒకటైతే దానికి అనుగుణంగా 4-5 సమర్థవంతమైన పనుల గురించి సాధించేవారు. ఇప్పుడు అనుకుంటారు వీళ్ళు రాక్షసులు, వీళ్ళేం మనుషులు కాదు, వీళ్ళతో మంచి మాటలు చెప్తే మనకు వీళ్ళకేమీ బుర్రకెక్కదు, కాబట్టి దండోపాయమే వీళ్లకు తగినది. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారో చూడండి. నేనిచ్చడ కొంతమంది రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టి అసలు ఆ శత్రు సైన్యము రావణాసురుడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు, రావణాసురుడి యొక్క బలాబలములు, మన బలం ఏంటి, వాళ్ళ బలం ఏంటి, తారతమ్యాలు ఇవన్నీ కూడా తెలుసుకొని మా రాజైన సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పాలి. అప్పుడు నా స్వామి కార్యము నేను చక్కగా నిర్వహించిన వాడినైతాను అంటే వెళ్ళి సీతమ్మ తల్లిని చూడడమే కాకుండా రావణాసురుడి దగ్గర వెళ్ళి మాట్లాడాలి అంటే ఏం చెయ్యాలి? ఏదో ఒక పని చెయ్యాలి. మంచి మాటలకు రాక్షసులు మాట వింటారా? వినరు. కాబట్టి ఏం చేయాలి? దండోపాయము. కాబట్టి వీళ్ళని దండించాలి అని హనుమంతుడు ఇలా ఆలోచిస్తున్నారు ఈ సర్గలో. ఈ విధముగా ఆ ఉద్యానవనాన్నంతా ధ్వంసం చేసి అప్పుడు రావణాసురుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి నన్ను పిలిపిస్తారు, వాళ్ళ మనసులో ఏముందో అవన్నీ కూడా నేను తెలుసుకోవచ్చు, నేను ఒక్కడిని వీళ్ళని ఎంతమందితోనైనా యుద్ధము చేయగలిగే సమర్థుడిని అనే ధైర్యముతోటి హనుమంతుడు అశోకవనమును ధ్వంసం చేయడానికి ఉద్యుక్తుడయ్యి అక్కడ ఒక పెద్ద తోరణం ఉందంట, కమాన్ లాగా ఒక తోరణం. ఆ తోరణాన్ని అధిష్ఠించి హనుమంతుడు ఈ సర్గ మనకి 42వ సర్గే కదా, 42వ సర్గలు ఆ తోరము మీద 41వ సర్గ కూర్చొని ఉంటారు హనుమ. ఇక్కడ తత్వోపదేశం ఏమిటంటే, ఎప్పుడైనా గురువైన ఆచార్యుడు శిష్యుడి యొక్క యోగ్యతను పరీక్షించిన గాని మంత్రాన్ని ఎప్పుడు కూడా ఇయ్యకూడదు. శిష్యుడు కూడా సరి అయిన శిష్యుడు ఆచార్యుడైన గురువు వైభవము తెలుసుకున్న తర్వాతనే అటువంటి గురువును ఆశ్రయించాలి. ఇప్పుడు సుందరకాండ మొదటి నుండి 68 సర్గలన్నీ కూడా శ్రీరామాయ నమః అనే తారక మంత్రానికి వివరణగా 68 సర్గలు సాగుతాయి. ఈ శ్రీరామాయ నమః అనే తారక మంత్రాన్ని 3 భాగాలుగా విశ్లేషిస్తే
మొదటి భాగం వచ్చి ఆత్మ అన్వేషణ, రెండవ భాగం వచ్చి సీతమ్మ తల్లి దర్శనము, మూడవ భాగం వచ్చి విరోధి నిరసనము. విరోధి అంటే ఎవరు? రావణాసురుడు. రావణాసురుడి నిరసనము. మనం ఇంతవరకు ఏమి తెలుసుకున్నాము? 41వ సర్గ వరకు ఆత్మ అన్వేషణ, సీతమ్మ తల్లి అన్వేషణ, సీతమ్మ తల్లి దర్శనము అనే మొదటి 2 భాగములు సుందరకాండలో ఇంతవరకు జరిగినవి. ఇక్కడి నుంచి సుందరకాండ 3వ భాగమైన విరోధి నిరసన అనే విభాగము 42వ సర్గ నుంచి ప్రారంభం అవుతుంది. ఈ రకంగా మన హనుమంతుల వారు అశోకవనమునంత ధ్వంసము చేసి అందరిని, అక్కడున్న రాక్షసులను అందరినీ కూడా హతమారుస్తూ ఉంటే ఈ విషయాన్ని రాక్షస స్త్రీలందరూ కూడా రావణాసురుడికి నివేదించడము. ఒక్క నిమిషం అమ్మ, ఇప్పుడే వస్తాను. జై శ్రీమన్నారాయణ. ఈ అశోకవనాన్ని ధ్వంసం చేస్తున్న విషయాన్ని 42వ సర్గలో రాక్షస స్త్రీలందరూ వెళ్లి రావణాసురుడికి నివేదిస్తే అప్పుడు రావణాసురుడు 80,000 కింకరులను రావణుడు పంపిస్తాడు. వాళ్ళందరినీ కూడా హనుమంతుడు సంహరించడము ఈ సర్గ నుంచి మనకు కనిపిస్తుంది. విరోధి నిరసన విభాగము. ఇక్కడ 9వ శ్లోకములో అహిరేవ ఇచ్చట హనుమంతుడు ఈ రకంగా ధ్వంసం చేస్తూ ఉంటే వనాన్ని, అక్కడ ఉన్న రాక్షస స్త్రీలు ఈ హనుమంతుడు ఎవరో నీకు తెలుసా అని సీతమ్మ తల్లిని అడుగుతారు. అయితే అమ్మ ఈయన ఎవరో నాకు తెలియదు అని చెప్తుంది. మరి సీతమ్మ తల్లి అంతటి తల్లి అసత్యము చెప్పకూడదు కదా, మన అమ్మవారి ఇక్కడ ఎందుకు అసత్యం చెప్పారు అంటే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మము ఉంది. ఆ ధర్మ సూక్ష్మము ఏమిటంటే ఆచార్యుడు గురువు యొక్క శరీరాన్ని రక్షించడము శిష్యుడి బాధ్యత, ధర్మము. రాముడు కూడా ఒకప్పుడు అయోధ్య నుండి అడవికి వెళ్ళేటప్పుడు అలా సుమంత్రుడు రథం నడిపేటప్పుడు దశరథ మహారాజు ఏమని చెప్తాడంటే సుమంత్రుడిని కొంత దూరం వెళ్ళగానే రథమును ఆపు, రాముడు అలా వెళ్ళడం నేను చూడలేకపోతున్నాను అంటారు దశరథ మహారాజు. కానీ ఆ మాట వినిపించినా కూడా రాముడు సుమంత్రుడు అయిన రధికుడితోటి రథాన్ని వెళ్ళిపో, ఆపద్దు అని చెప్తారు. అప్పుడు సుమంత్రుడు అంటారు, అయ్యో తండ్రి గారి మాట మనము వినకపోతే ఎలా అంటే తండ్రి గారు అడిగినా కూడా వినబడలేదు అని అబద్ధము చెప్పు అని సుమంత్రుడిని ప్రేరేపించాడు రాముడు. అక్కడ అంటే తండ్రి చెప్పిన మాట వినపడనట్లు చెప్పు అని ప్రేరేపించా. మరి ఎందుకు ఇక్కడ రాముల వారు మరి ఇక్కడ సత్యము పలకలేదు? ఈ రకంగా ప్రేరేపించటం కూడా ఒక ధర్మమే. సీతమ్మ తల్లి అసత్యము, హనుమంతుడు ఎవరో నాకు తెలియదు అని చెప్పడము కూడా ధర్మమే. ఏమిటంటే ఇక్కడ హనుమంతుడు ఒక పెద్ద తోరణం మీద కూర్చున్నాడు అనే విషయాన్ని కిందటి సర్గలో తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ రాక్షసులందరూ కూడా మిడతలు లాగా అందరూ 80,000 మంది రాక్షసులంటే మామూలు విషయమా? ఒక్కసారి అందరు హనుమంతుడి మీద పడతారు. కానీ తేజోవంతుడైన హనుమంతుడు పర్వతమంత పెరిగి తన తోకతో నేలపై గట్టిగా కొట్టి గట్టి గర్జన చేసి ఒడలు చరుచుకొని వాళ్ళకు చెప్తాడు. ఇక్కడ ఇంతవరకు కూడా హనుమంతుడు ఎక్కడ కూడా నేను రాముడి దాసుడిని అని చెప్పుకోలేదు. ఆయన వెంటనే గట్టిగా తన తొడల మీద ఇలా చరుచుకొని నేను కౌశలేంద్రుడగు రాముడి దాసుడను, శత్రు సైన్యాలను చంపువాడను,
నేను వాయుపుత్రుడను, 1000 మంది రావణాసురులు వచ్చినను ఎవ్వరు, మీరు 80,000 మంది కాదు, 1000 మంది వచ్చినా కూడా నన్ను ఎవ్వరూ ఎదిరించలేరు, రండి రండి అని అక్కడ దొరికిన శిలలు కొండలు పర్వతాలు పెకిలించి పెకిలించి రాక్షసుల మీద విసిరేస్తున్నాడు. చివరికి పెద్ద పెద్ద వృక్షాలన్నీ వ్రేళ్లతో సహా పీకి ఒక్కొక్కరిని కొట్టేస్తున్నాడంట. ఆ రకంగా ఆ లంకాపురిని అంతా మర్తించి మైథిలికి నమస్కరించి సాధించాల్సిన పనిని కూడా జాగ్రత్తగా సాధించి ఆ రాక్షసులందరూ చూచుచుండగా నేను ఈ లంకలో నుండి వెళ్ళగలను అని శపథం చేస్తారంట. రాముడు, హనుమంతుడు ఏ పని చేసినా కూడా, ఏ పని చేసినా రాముడి భగవంతుడి దాసుడై భగవంతుడి కోసమే నేను ఈ పని చేస్తున్నానని చేస్తాడు ఆయన. సీతమ్మను చూచి అట్టి శేషత్వమే ఆత్మస్వరూపము అని ఆయన గుర్తించాడు. తర్వాత నేను చేసే ప్రతి పని కూడా రామచంద్రుడు ఆయన ద్వారా రాముడే నాతో చేయించుకుంటున్నారు. అంటే నేను రాముడి చేతిలో ఒక పనిముట్టుని, కాబట్టి ఈ పని నేను చేశానని ఒక అతిశయం వస్తే అది కూడా రాముడిదే అని భావిస్తున్నారు. అట్టి భావనతో రాక్షసులందరినీ కూడా 80,000 మందిని మన హనుమ చేయిస్తారు. మనము కూడా ఏదైనా ఒక కార్యములో, మన జీవితములో మనం అనుకున్న పని జరగాలి, విజయము సాధించాలి అంటే ఈ హనుమ ఏ రకంగా అయితే భావించారో అటువంటి భావనతో మనము పనులు చేస్తే మన జీవితంలో కూడా ప్రతి దగ్గర మనము విజయాన్ని పొందుతాము. ఇక్కడ ఈ సర్గలో 33, 34, 35, 36 శ్లోకాలలో జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యాన్యాం నిహంత మారుతాత్మజః. ఈ 33 నుంచి 36వ శ్లోకాలు హనుమ రాక్షసులను జయించుటకు ఉపయోగించిన జయమంత్రము. కాబట్టి ఈ జయమంత్రాన్ని మనందరము కూడా తత్వార్థముతో ఎల్లవేళలా పారాయణ చేసుకుంటే మన జీవితంలో మనకున్న విరోధులు కాని కష్టాలు కాని తొలగి జీవితంలో ఆ వ్యక్తి విజయము సాధించి విజయము చేకూరగలదు. కావున హనుమ ఇంతవరకు కూడా 42 సర్గాలలో ఎక్కడ కూడా నేను రామదాసును అని చెప్పుకొని పేర్కొనలేదు. ఎంతసేపు 42 సర్గలలో కూడా సుగ్రీవుడిని మిత్రుడిని అని చెప్పుకున్నారు, రామదూతను అని చెప్పుకున్నారే కాని రామదాసుగా ఎక్కడ కూడా చెప్పలేదు. సీతమ్మ తల్లి లాంటి జీవాత్మను చూచిన తరువాత, స్వస్వరూప జ్ఞానము కలిగిన తర్వాతనే ఆయన ఈ సర్గలో రామదాసుడు అని పేర్కొన్నారు. ఆత్మలకి సహజ రూపము ఏమిటి? భగవంతుడి దాస్యమే కదా. ఈ విషయాన్ని హనుమంతుల వారు మనకిక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ హనుమంతుడి సర్గలో ఏం చేస్తున్నారు? విరోధి నిరసనము. విరోధి నిరసనం అంటే ఏమిటి? రాక్షసులైన శత్రువులను చంపుట. శత్రువులను ఎవరు చంపుతున్నారు? హనుమంతుల వారే చంపుతున్నారు. కానీ చంపుతున్న ఆయన ఏం చేస్తున్నారు? దానిని చేసేవాడు నేను కాదు, ఆ కర్మ నాది కాదు, దాని వలన అంటే ఇప్పుడు నేను చేసేసాను, నేను కష్టపడి లంకనంత ధ్వంసం చేసేసాను, నేను సీతమ్మ తల్లిని కనుక్కున్నాను, ఇవన్నీ నా తెలివితేటల వలన నేను చేశాను అని అతిశయము ప్రీతి ఇక్కడ హనుమంతుల వారు చెందడము లేదు. ఈ రకంగా హనుమంతుడు భావిస్తూ జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. ఇందాక చెప్పాను కదా, ఈ చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు 33 నుంచి 36 వరకు. ఈ రకంగా హనుమంతుల వారు
భావిస్తూ ఆ యొక్క 80,000 మంది రాక్షసులను అశోకవన ధ్వంసము చేస్తూ ఆ కర్మ తాను చేస్తున్నానని భావించకుండా చేశారు. అందువలననే ఈ సర్గలో మనకి వాల్మీకి మహర్షి హనుమంతుడిని రామదాసుడుగా ఇక్కడ చూపించారు. కాబట్టి మన జీవితంలో కూడా మనం అలమరుచుకొనవలసిన విజయ మంత్రం ఏమిటంటే ఈ విషయమే. దీనిని సూచించడము, ఈ విజయ మంత్రాన్ని సూచించడం కొరకే మనం ఇందాక ఏమని చెప్పుకున్నాము, హనుమంతుడు ఒక తోరణము మీద కూర్చుని ఒక్కొక్కరిని కూడా ఎగిరెగిరి దూకుతూ చంపుతున్నారని చెప్పాము. దీనిని పొందడం, అసలు రాక్షసుల్ని చంపడము, మరలా చంపుతున్నాడు, ఒక కొండను తీసుకొని విసిరివేస్తున్నాడు, ఒక చెట్టును విసిరివేస్తున్నాడు, మరలా ఎగిరి తోరణం మీద కూర్చుంటున్నాడు. అసలు ఈ తోరణం అంటే ఏమిటి, ఈ తోరణములో ఉండే తత్వం ఏమిటి? కాబట్టి దీనికి ఇప్పుడు మనము భగవంతుడు ఉంటుంది, కానీ మనకు కొన్ని 3 రకాలైన విరోధులు మనల్ని అడ్డుకుంటుంటారు భగవంతుడిని పొందడానికి. ఆ 3 రకాలైన విరోధులు ఎవరు? మనకెంతసేపు ఏ పని చేసినా నేను చేశాను, నేను స్వతంత్రుడను, నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను నాకే చెందిన వాడిని అనుకుంటుంటాం. తర్వాత మనకి ఏదైనా ఒక కష్టం వస్తే కూడా మనల్ని మనము రక్షించుకొనడానికి ప్రయత్నించుకుంటుంటాము. అంటే ఈ రక్షించుకొనడం అనేది నాకుగా నేను చేయగలుగుతానని అనుకుంటాము. తర్వాత నేను చేసే పనులలో నేను చాలా గొప్పగా పనులు చేస్తున్నాను, ఈ పనుల వలన నేను చాలా సంతోషం పొందుతున్నాను, అంటే ప్రతి ఒక్కటి కూడా అన్ని నేను 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 అనుకుంటున్నాము, అతిశయము. ఈ మూడు కూడా మనకు విరోధులు. ఈ ముగ్గురిని జయించడము, దీనికి సాధనం ఏమిటి? 3 రకాల విరోధుల్ని జయించి మనం ఇందాక చెప్పుకున్నాం, ఓం రామాయ నమః. ఓం నమః అనే పదం చెప్పుకున్నాం కదా. నమః అనే శబ్దములో ఇక్కడ నకారముపై మనకు దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. మానవ జీవిత లక్ష్యము ఏమిటి? భగవంతుడిని పొందడమే మనకు మానవ జీవిత లక్ష్యము. దానిని మానవ జీవిత లక్ష్యం అంటే ఊరికూరికనే మనం భగవత్ ప్రాప్తి పొందగలమా? ఏదో ఒక సాధన చేయాలి కదా. ఉదయం లేచింది సాధన చేయకుండా కూర్చొని ఇంట్లో చక్కగా వండుకొని తిని సినిమాలు టీవీలు చూసుకొని తిరుగుతూ ఉండి భగవత్ ప్రాప్తి కావాలంటే దొరుకుతుందా? దొరకదు. ఆ ప్రాప్తి కావాలి అంటే దానికి ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారమే రాముడిచ్చిన అంగుళీయకము అనే ఒక మంత్రము. ఆ మంత్ర అనుసంధానము, ఆ మంత్ర ఆ సాధన ద్వారానే మనము భగవంతుడిని పొందగలము. ఆ మంత్రము 8 అక్షరాలతో కూడుకున్న అష్టాక్షరి మంత్రము కావచ్చును, ద్వాదశాక్షరి మంత్రము కావచ్చును, ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రము ఏ మంత్రమైనా కావచ్చును. కానీ ప్రతి మంత్రములో కూడా ఎప్పుడు కూడా 3 భాగాలు ఉంటాయి మంత్రానికి. ఈ 3ంటిని ద్వారముగా భావించే మంత్రం అనేది ఎప్పుడు కూడా భగవంతుడిని చేరడానికి ఒక ద్వారమే మంత్రము. కాబట్టి అందుకే తప్పనిసరిగా ఒక గురువు ద్వారా మంత్రము స్వీకరించి మంత్ర అనుసంధానము జీవుడు తప్పకుండా చేయవలెను అనే విషయాన్ని ఇక్కడ హనుమంతుల వారు మనకు సూచిస్తున్నారు. ఇప్పుడు ఆ తోరణము మీద హనుమంతుడు కూర్చున్నారు. తోరణం అనే ఆ ద్వారానికి మన ఇంటి తలుపుకి ఎన్ని ఉంటాయి? 4 కమ్మీలు ఉంటాయి. పైన ఒకటి తోరణము, కింద గడప, అటు ఇటు 2 ఉంటాయి. అటు ఇటు 2 పక్కల ఉండే కమ్ములను ఏమంటాము? ఒక పక్క ఓం రామాయ నమః అనుకున్నాం కదా, ఒక పక్క రాము, ఇక పక్క రామాయ. పైన ఉండే తోరణము నా అనే అక్షరం అయితే కింద ఉన్న గడప మహా అనే అక్షరం. మహా అంటే ఇప్పుడు రామాయ అంటే మన గుమ్మానికి 2 వైపులా ఉండే 2 కమ్ముల వంటివైతే, నమః అనే పదములో మా అనే అక్షరము ద్వారానికి కింది కమ్మి అయితే, నా అనే అక్షరము ద్వారానికి పైన కమ్మి. ఇది ఆ పైన ద్వారానికి ఉండే దానినే తోరణము అని మనం అంటారు, కమాను. దాని మీద ఆ కమాను మీదనే హనుమంతుడు నిలిచి ఉండెను. దానిపై అనగా నమః అనే పదములో నకారం అనే ఆధారము మీద నిలిచి ఉండెను. అంటే నమః
మా కింది భాగము నా నకారము మీద హనుమంతుడు ఉన్నారు. అంటే ఏమిటి? తోరణము పైన ఎక్కి నకారము మా నాది, నా అంటే కాదు అనే అర్థం. ఇక్కడ మా దగ్గర ఉండక నా అనే తోరణము మీద హనుమంతుడు కూర్చున్నాడు కాబట్టి నాది కాదు అనే ఒక భావము మీద ఆధారపడి ఉండడమే ఈ తోరణం మీద నిలుచుండే దానికి తత్వార్థము. కాబట్టి విరోధి నిరసనము హనుమ అవలంబించిన ఈ మార్గాన్ని మనము జీవితములో ప్రతి ఒక్క సాధకుడు నేర్చుకొనవలసిన జయమంత్రము. ఈ పవిత్రమైన జయమంత్రము ఈ సర్గలో మనము చూసుకున్నాము. కాబట్టి ఈ సర్గ ద్వారా మనము తెలుసుకోవలసిన తత్వోపదేశము ఏమిటంటే 42వ సర్గలో సుందరకాండ 3వ భాగమైన విరోధి నిరసనము ఈ సర్గలో మొదలవుతుంది. ఇది మనకు చూడడానికి ఏమి కనిపిస్తుంది? 80,000 మంది రాక్షస సంహారమే మన కంటికి కథలాగా కనిపిస్తుంది. 80,000 మంది రాక్షసులను హనుమంతుడు చంపుతున్నాడు, ఇంకేం చేస్తున్నాడు, అశోకవనాన్నంతా ధ్వంసము చేస్తున్నాడు అనేది కనిపిస్తుంది. అంతర్గతంగా ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే మన అంతఃశత్రువులైన అరిషడ్ వర్గాలను జయించుట. ఒక సాధకుడు, ఒక భక్తుడు, ఒక ఉపాసకుడికి కావలసిన లక్ష్యములు ఏమిటంటే పరతంత్రత్వము, శేషత్వము, మనకుండే కర్తృత్వమును విడిచిపెట్టుట, భగవంతుడికి శరణాగతి చేయుట, తర్వాత మన గురువు అయిన ఆచార్యుడి మీద నిష్ట కలిగి ఉండుట. ఈ సత్యాన్ని ఈ సర్గ ద్వారా మనందరము తెలుసుకొని మన సాధనలో ఈ అంశాన్ని గుర్తించాలి. జై శ్రీమన్నారాయణ. కాయేన వాచ మనసి ఇంద్రియ